హాయ్ మధు. హాయ్ హాయ్. మరి ఇప్పుడు చూస్తున్న మనం న్యూస్లో కవిత గురించి చాలా హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. అవును. సో కవిత కొత్త పార్టీ పెట్టబోతుందంటారా? కవిత కొత్త పార్టీ పెడుతుందా పెట్టదా అని అయితే ఆమె ఏం ప్రకటించలేదు. అయితే ఇదంతటికి పునాది ఏంటంటే రజతోత్సవ సభ వరంగల్లో 25 సంవత్సరాల గులాబీ పార్టీకి రజతోత్సవ సభ పెడితే దాని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఒక లెటర్ రాసింది. మంచి ఏంటి చెడు ఏంటి నెగిటివ్ అంశాలను అలాగే కొన్ని పాజిటివ్ అంశాలను ఆమె ఎప్పుడు ఏ మీటింగ్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీది అట్లా ఒక లెటర్ పంపిస్తుందట. దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అని. అట్లా వాళ్ళ పార్టీలో చాలామంది లెటర్లు పంపుతారు, వచ్చి చెప్తారు, మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళ పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాట. ఆమె లెటర్ రాసింది. లెటర్ రాస్తే ఆ లెటరు ఒక 20 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ లెటర్ ఎవరు బయటికి పంపించారు, ఎట్లా బయటకు వచ్చింది అనేది ఒక పెద్ద చర్చ. అయితే ఆ లెటర్లో ఉన్న అంశాలు అది ఒక బీజేపీ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఉంది అనే అంశాల మీద ఉంది కాబట్టి అది చాలా హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు కాంగ్రెస్ వాళ్ళకు ఎటువంటి టాపిక్ లేని సమయంలో ఈ టాపిక్ ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు బలగుది చెప్తున్నారు, వాళ్ళ ఇంట్లో అది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది. అసంటోళ్ళకు ఈ లేఖ ఒక పునాది అయిపోయింది. సో దాని మీద క్లారిటీ ఇచ్చింది ఎవరు? కవిత గారు. కవిత గారు మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి నేను అట్లా లెటర్ రాస్తుంటా ప్రతిసారి. ఆ లెటర్ ఎట్లా బయటకు వచ్చింది దీని మీద ఎంక్వైరీ చేయాలి. తర్వాత అట్లనే కేసీఆర్ దేవుడు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి. ఇది ఇప్పటికే లెటర్ వచ్చి కవిత గారు ఇప్పటికే లెటర్ బయటకు వచ్చి ఇదవుతుంది, పెద్ద పెంట అవుతుంది అంటే ఇప్పుడు ఈ మాటలు ఇంకా మరి ఈ దయ్యాలు కేటీఆరా, హరీష్ రావా, లేకపోతే సంతోష్ కుమారా, ఇంకెవరు? కేసీఆర్ చుట్టూ వాళ్ళు అయితే గీళ్ళే అన్నది. సో ఇది ఇంకా మళ్ళీ ఈ వివాదానికి ఇంకెంత ఆద్యం పోసినట్టు అయింది. సో మరి ఈ దీంట్లో కవిత గారు ఆల్రెడీ జాగృతి అని ఒకటి ఉంది, సంఘం నడిపిస్తారు ఆమె. జాగృతి తర్వాత దీంట్లో ఈ జాగృతిలో ఇప్పుడు బీసీ నినాదం అని ఎత్తుకున్నది. అంటే ఇప్పుడు అందరికీ ఉన్న ఒక అనుమానం ఏంటంటే అటు కేటీఆర్ ఇటు హరీష్ రావు వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఎవరు అధికారం, ఎవరు ఒకవేళ పార్టీ అధికారంలో కొత్త ముఖ్యమంత్రి, ఎవరు పార్టీ అధ్యక్షునిగా ఉండాలి, ఈ కారుకు డ్రైవర్ ఎవరు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళ దాంట్లో కవిత ఏడ నెగులుతుంది? నెగలలేదు. సో మనం ఆంధ్రలో చూసినాం, వైఎస్ జగన్, వైఎస్ షర్మిల అన్న చెల్లెలే వేరే పార్టీలకు పోయి వేరే పార్టీ నుంచి అన్నను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. సో కవిత కూడా అటువంటి పని చేస్తుందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నటువంటి క్వశ్చన్ వరకు అట్లా ఉంటుంది. ఇప్పుడు మరి ఆమె పార్టీ పెడతదా పెట్టదా అనేది రాబోయే రోజులలో మనం చూడాలి. కవిత లెటర్ అసలు బయటికి ఎలా వచ్చిందంటారు? ఎవరైనా ఏదైనా ప్లాన్ అంటారా? ప్లాన్ ప్రకారమే జరిగిందంటారా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అది పార్టీ అంతర్గత విషయాలు, పార్టీ సీక్రెట్స్. అవన్నీ పార్టీ సీక్రెట్స్ బయటకి ఎట్లా వస్తాయి? అంటే ఎవరు కావాలని చేసారు. అయితే దీంట్లో ఇంకొక మాట ఏంటంటే ఈ అసహనాన్ని కవిత గారే బయట పెట్టారు, కవిత గారే లీక్ చేయించి ఉంటారు అనేది ఇంకో టాక్. ఎట్లా అంటే వీళ్ళు ఎంత చెప్పినా వింటట్లేదు, లోపల మాట్లాడితే కుదురుతలేదు. లెటర్ బయటకు వస్తే దీని మీద ఒక అంశం వస్తుంది, అప్పుడు నాకు పునాది వస్తుంది కదా. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ వీళ్ళందరూ పార్టీ నుంచి ఎవరు కోదండరామ్ వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేసి పార్టీ నుండి బయటికి వెళ్ళగొట్టారు. ఎవరు? కేసీఆర్ గారు. మరి కవిత మీద కూడా ఇటువంటి బయటకు వచ్చినప్పుడు కవిత గారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా. మరి సొంత కూతురాయి తీసుకుంటాడా? తీసుకుంటే ఒక బాధ, తీసుకోకపోతే ఒక బాధ. తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మరో షర్మిల అవుతుంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా ఉంటే ఇప్పుడు కోదండరామ్ ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళ మీద ఎందుకు తీసుకున్నట్టు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. సో మరి కేసీఆర్ ఏం చేస్తాడు ఈ కవిత విషయంలో? ఇప్పుడైతే ఆయన నిమ్మలంగా సైలెంట్గా ఉన్నాడు. చూడాలి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బట్టి కవిత గారి టాపిక్ ఏంటని బయటకు వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో కవిత ఏం చేయబోతున్నట్టు, తన ప్లాన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి ఖచ్చితంగా నేనేమంటున్నానంటే గులాబీ పార్టీలో కొన్ని రాజకీయ లొల్లులు అయితే జరుగుతున్నాయి. ఆ లొల్లులు ఆస్తి కోసమా లేకపోతే అధికారం కోసమా? ఇప్పుడు మొత్తం రజతోత్సవ సభ కావచ్చు, ఇంకెక్కడ చూసినా కూడా కేసీఆర్ తర్వాత కేటీఆర్ కనబడుతున్నాడు. సో కొడుకు వారసత్వంగా ముందుకు వస్తున్నాడు. మరి అల్లుడు హరీష్ రావు ఏం కావాలి?
హరీష్ రావు పాత్ర ఏంటి? ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేటీఆరే అంటే అది ఇప్పుడు పాలిటిక్స్ వాళ్ళు ఒక రేంజ్ లో ఉన్నారు కాబట్టి దాన్ని సీన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు జనరల్ గా ఎవరైనా సరే తండ్రి తర్వాత కొడుకే వస్తారు. అంటే కూతురికి ఉంటే తన ప్రాధాన్యత తనకు ఉంటది, కానీ నెక్స్ట్ వెళ్ళేది మాత్రం కొడుకే కాబట్టి అట్లా చూపిస్తున్నారు. కాకపోతే ఈ సినారియో అంతా చూస్తుంటే ఏదో కావాలనే చేసినట్టుంది. కానీ అట్లెందుకు అనుకుంటుంది? ఇప్పుడు కవితకు ముఖ్యమంత్రి కావాలని ఉండదా? కవితకు ముఖ్యమంత్రి కావాలని ఉంటే వాళ్ళు వాళ్ళ గొప్పతనం లేకపోతే నేను చేస్తున్నానని ఆటోమేటిక్ గా రావాలి. నేను అదే ఇప్పుడు పార్టీ పగ్గాలు ఈమె చేతిలో పెట్టి ఆమెకి రావాలంటే కుదరదు. అవును. ఇప్పుడు కేసీఆర్కి ఇష్టమైన బిడ్డ, ఎందుకంటే గతంలో ఎంపీ ఇచ్చినారు, ఎంపీ గెలిచింది, ఎంపీ తర్వాత ఎంపీ మళ్ళొకసారి ఓడిపోగానే ఎమ్మెల్సీ ఇచ్చినారు. మొత్తం మీద అయితే కవితకు తన పార్టీలో ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎంత విమర్శ వచ్చినా ఇది కుటుంబ పార్టీ, కుటుంబం అంతా దోసుకుంటారు అన్న విమర్శలు వచ్చినా కూడా కవితకు అయితే అధికారాన్ని ఇస్తూ వచ్చినారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పెట్టినారు. అటువంటి బిడ్డని కేసీఆర్ వదులుకుంటాడా? వదులుకోడు. కవిత చేసేది ఇంకేదో కారణం అయ్యుండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే సీదా ముఖ్యమంత్రి నేను నెక్స్ట్ అవ్వాలి, కేటీఆర్ అవ్వకుండా అని మాత్రం అవ్వదేమో అని నా అభిప్రాయం. దాని గురించి మీరేమంటారు? అయితే ఆమె అవుతుందా కాకపోతుందా ఇదంతా తర్వాత. కానీ ఇప్పుడు పార్టీ అధికారం లేదు. పార్టీ నిలబెట్టాల్సిన బాధ్యత, అవసరం వీళ్ళందరి మీద ఉన్నది. ఇప్పటికే వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళ ముంగట జారిపడ్డట్టే కదా ఈమె చేసే వ్యాఖ్యలు కానీ ఈమె చేసేటి అని. సో అటు జాగృతి పేరు మీద జనాలందరినీ పోగేస్తావు, బీసీ సంఘాల మీద జనాలందరినీ పోగేసుకుంటూ వచ్చినారు. అంటే ఒక రకంగా కేటీఆర్కు సెగబెట్టడమే, ఒక రకంగా కేటీఆర్కు వ్యతిరేకంగా ఈమె ఒక పొలిటికల్ ఎజెండాతో ముందుకెళ్తున్నట్టే అనుకొని చాలామంది అంటున్నారు. మరి దీన్ని ఇప్పుడు నిజంగా కేసీఆర్ బయటకు వచ్చి నేనే పార్టీ అధ్యక్షుడిని, కాబోయే ముఖ్యమంత్రి నేనే అంటే అక్కడ కవిత ఆగిపోతుంది, ఇటు కేటీఆర్ ఆగిపోతాడు, ఇటు హరీష్ రావు ఆగిపోతారు. ఎందుకంటే వీళ్ళంతా నేను కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా అంటున్నారు కదా. ఇప్పుడు కొడుకుని కాదని అల్లునికి ఇచ్చినా కొడుకు బిడ్డతో బాధ, కొడుకుకి ఇచ్చినా అల్లునితో బాధ. హరీష్ రావు వెళ్ళిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అల్లుని కంటే కొడుక్కి రాజకీయాలు తక్కువ. ఫస్ట్ అల్లుడు రాజకీయాలలోకి వచ్చిండు, తర్వాత ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ వెంబటి నడిచినోడు. 5-6 సార్లు ఎమ్మెల్యేగా ఆయనకు ఎదురులేని గెలుపు అంటూ ఆయనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు హరీష్ రావు. హరీష్ రావు కాదని కేటీఆర్కి ఇస్తే అల్లు కూడా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ కొడుక్కే ఇస్తున్నాడు మాకు ఇస్తలేడు అంటే ఇక్కడ మళ్ళా ఆ లేడీ సెంటిమెంట్ తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం ముఖ్యమంత్రి పోస్ట్ కోసమేనంటారా? 100%. అది లేకపోతే ఇప్పుడు ఆస్తుల గురించి అయితే నాకు తెలిసి కవిత బాగానే సంపాదించుకుంది. కవిత ఆమెకు ఆస్తులు ఆమె కూడా పెట్టుకున్నది. కేటీఆర్ ఆయన ఆస్తులు ఆయన కూడా పెట్టుకున్నాడు. ఒకవేళ కేసీఆర్ గురించి ఆస్తుల పంపకం వస్తే అది సెకండ్స్లా క్లోజ్ చేసుకుంటారు ఆ మ్యాటర్ని కూర్చొని. నాకు ఇంత కావాలి, నాకు ఇంత కావాలి, నీకు ఇంత కావాలి. ఎందుకంటే వాళ్ళకు లక్షల కోట్లు ఉన్నాయి అనేది మనకు బయటకు వచ్చినటువంటి వార్త. సో ఆస్తి కోసం అయితే కాదు, అధికారం, కుర్చీ నాకు కావాలంటే ఇప్పుడు 4 కుర్చీల ఆట. కేసీఆర్ దిక్కు, హరీష్ రావు దిక్కు, నిజంగానే కేటీఆర్ నాకు కావాలనే వాళ్ళు ఆట ఆడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా ప్లానా, లేకపోతే ఇలా చేస్తే ఇతర పార్టీలకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతారనా? అసలు ఏంటో వీళ్ళ వ్యూహం తెలుసా? ఏం లేదు. ఇప్పుడు అవతలోడు నవ్వుతున్నాడు, ఇది మొత్తం కాంగ్రెస్ అది బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు లొల్లులు అవుతున్నాయి, కుర్చీ కోసం కొట్లాడుతున్నారు అని చెప్పేసి మీ వార్తలను పదే చేస్తున్న వాళ్ళకి నువ్వు ఆజ్యం పోసినట్టే కదా, నువ్వు సపోర్ట్ ఇచ్చినట్టే కదా, దీంతో తేట తెల్లం అవుతున్నట్టే కదా. సో నవ్వేటోని ముంగట జారిపడ్డట్టే కదా ఇవన్నీ. ఇప్పుడు అధికారం లేదు, పార్టీని ముందుకు నడిపించాలి, పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం నింపాలి, కార్యకర్తలకు అండగా ఉండాలి. ఇప్పుడు చేయవలసిన పని ఇది. నువ్వు ప్రతిపక్షంగా ఉన్నావు, ప్రజలకు అండగా ఉండాలి. ఆ గవర్నమెంట్ అయితే ఏమేమైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇవ్వడానికి మీరు ఫైట్ చేయాలి. అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు నియోజకవర్గాలలో ప్రజల్లో కావచ్చు. ఆ పని చేయకుండా మీకు మీరే లొల్లిలు పెట్టుకుంటే ఇప్పుడు మరి జనాలను ఎవరు పట్టించుకోవాలి? మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా, మరి రాజ్యాన్ని ఎవరు క్వశ్చన్ చేయాలి? చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరిగిపోతుందో. అంతా తేటతెల్లం అవుతారు మీరన్నట్టే. నిజంగా పోస్ట్ కోసమా లేకపోతే ఇంకేదైనా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారనేది వేచి చూద్దాం. ఒకవేళ కవిత కేసీఆర్ గారి దృష్టిలో పడాలి, కేసీఆర్ నన్ను సస్పెండ్ చేయాలి అని కూడా ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అదొక సింపతి. చూసినవా బిడ్డ నన్ను కాదనుకున్న ఒక ఆడపిల్లను బయటికి నెట్టేసారు, పార్టీలో నుంచి స్థానం లేకుండా, దయ తెలిసి నాకు ఓట్లేయండి అనేది ఒక సెంటిమెంట్తో కూడా ముందుకెళ్ళొచ్చు. లేదు అంటే మళ్ళీ కేసీఆర్ వీళ్ళందరినీ కూసబెట్టి సంజాయించి పార్టీని బలోపేతం చేసేందుకు ముందుకెళ్తాడా? కొంచెం
కొంచెం సమయం అయితే మనకు తేటతెల్లం అయిపోతుంది. ఓకే మధు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. పార్టీ కోసమా లేకపోతే ఇది ఒక కైండ్ ఆఫ్ రాజకీయమా అనేది చూద్దాం. థ్యాంక్ యూ.